గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ అండ్ ఐ హోప్ మీరు అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నారు. చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియోస్ లాంగ్ ఫామ్లో అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఒక కొత్త జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఫ్రీలాన్సింగ్, నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను లాస్ట్ 6 months నుంచి. సో దాన్ని మనం ఇప్పుడు రియల్ వరల్డ్లో అప్లై చేయాలి అండ్ దాని తర్వాత క్లయింట్స్ను వెతకాలి. సో కన్సిస్టెన్సీగా ఉండాలి. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఊబరే కొడుతున్నా. డైలీ ఒక 1000 కొడుతున్నా. 1000 కొట్టినాక పెట్రోల్ మందం ఒక 200-300 కొట్టేసి అలాగా ఇంటికి వెళ్ళిపోతున్నా డైలీ. అండ్ దాని తర్వాత నేను మోస్ట్లీ అయితే వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, నేర్చుకుంటున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు నుంచి నేను ఈరోజు December 12 అండ్ నెక్స్ట్ ఇయర్ December 12 వరకు. ఓకే, ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది, నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ డిసెంబర్ వరకు, నేను December 12, 2026 December 12 వరకు ఫ్రీలాన్సింగ్లా అండ్ నేను హై లెవెల్లో ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఏజెన్సీని కూడా ఓపెన్ చేయాలి, మై ఓన్ ఏజెన్సీ. సో అండ్ నాకు డైలీ కూడా ఊబర్ కొట్టాలి, నాకు వర్క్ అనేది స్టేబుల్ అయ్యేదాకా. సో స్టేబుల్ అయిపోయాక నేను ఈ ఊబర్ కొట్టడం ఆపేస్తాను. దాని తర్వాత మనము ఇది ఫ్రీలాన్సింగ్ ఆల్ టైమ్ చేసుకోవచ్చు ఏజెన్సీతో. సో యా, నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను 1000 కొట్టాలి డైలీ. అండ్ ఫర్ ఈరోజు మనము టార్గెట్ అనేది 2000 కొట్టాలి. ట్రై అయితే చేస్తా, ఇన్ కేస్ ఒకవేళ అయితే ఓకే, లేకపోతే నాట్ ఏ ప్రాబ్లం. 1500 అయినా నేను వచ్చేసి వెళ్ళిపోతా. సో ఇది నేను ఇప్పుడు కస్టమర్ పిక్ చేసుకొని వెళ్తున్నా. కస్టమర్ని పిక్ చేసుకొని డ్రాప్ చేస్తే నాకు 117 రూపీస్ అయితే సంథింగ్ దొరుకుతాయి. ఊబర్లో కమిషన్ అయితే కట్ కాదు. అండ్ ఇప్పుడు మహారాష్ట్రలో మేబీ ఊబర్ అండ్ ర్యాపిడో అయితే బ్యాన్ చేస్తారని వింటున్నా. ఐ డోంట్ నో, కొంచెం ఇష్యూ అయిపోయింది. మేబీ నేను ఇప్పుడు పోర్టర్లో కూడా జాయిన్ కావాలి. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే, నేను పెట్రోల్ అయిపోయిందా పెట్రోల్ బంక్ వచ్చా. అండ్ ఇది మెసేజ్ వచ్చింది, ఒకవేళ పికప్ లొకేషన్కి వెళ్ళకపోతే నాకు సారీ గైస్, దమ్ వస్తుంది, రైడ్ క్యాన్సిల్ అయిపోతుంది. నేను బండి తీసిన ఒక 100 meters వెళ్ళగానే పెట్రోల్ అయిపోయింది. సో ఏమవుతుంది ఏమో చూడాలి. రైడ్ అయితే ఉండాలని నేను అనుకుంటున్నా, ఉంటుందో ఉండదు కదా ఏమంటే. ఒక 300 కొట్టేసుకుని వెళ్తాను. సరే అయిపోయింది, లేట్ చేయాలి. ఇంకొకటి 200. సో నేను 200 యాక్సెప్ట్ చేసిన. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. ప్రజెంట్ యాక్చువల్లీ 100 రూపీస్ వెళ్ళిపోయింది, 200కి పట్టుకున్నాను. నేను పికప్ లొకేషన్కి వెళ్తాను. ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ కస్టమర్ వచ్చేసి అతను వెళ్తాను. సో ఇందులో నాకు కంప్లీట్ చేసుకుంటా. నాకు ఇంకా వేరే ఆర్డర్స్ ఇంకా పడలేదు, ఎక్కడే పడ్డది. సో ఇది ఇప్పుడు అయిపోతుంది. అండ్ ఇక్కడ యాక్చువల్లీ బాగుంది, 205. ఇది మొత్తం ఆఫీస్ టైప్, మొత్తం 8 ఇది సొసైటీ మొత్తం. ఇది నా వెరిఫికేషన్ అడుగుతుంది. సేఫ్ హెల్మెట్ తీసేసి కొంచెం మాస్క్ కింది పని వెరిఫికేషన్ చేసుకోవాలి. రైతులు ఓకే అయింది వెరిఫికేషన్. సో ఇప్పుడు ఆర్డర్స్ వస్తాయి. సో ఇట్లనే నేను మోస్ట్లీ ఎక్కువ పెద్దవే పట్టుకుంటా. అరౌండ్ 100 మీద నుంచి తీసుకుంటాను అనమాట. 100, 200, 300, మోస్ట్లీ 300 వరకు అయితే వస్తాయి. దాని తర్వాత ఎప్పుడన్నా ఒకసారి లక్ అయితే 500 వస్తాయి. దానికి మించి అయితే
ఎక్కువ. చూద్దాం ఇప్పుడు పడతాయో పడాయో. నేను ఇప్పుడు ఆఫీస్ టైంకి వచ్చినా కదా, అయితే ఇక్కడ పడతాయో పడాయో తెలియదు. మోస్ట్లీ అయితే పడాయి. వేరే సైడ్ వెళ్ళాలి, తిరుక్కుంటూ వెళ్తే పడతాయి. ఓకే, సో వెళ్దాం మనం. ఇప్పుడే 2 రైడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. థర్డ్ రైడ్కి వెళ్ళేసరికి వాళ్ళు క్యాన్సిల్ చేసేది. నాకు క్యాన్సలేషన్ ఫీ అయితే ఏం దొరకలే. అండ్ నేను పార్సల్ పిక్ చేసుకొని వచ్చిన. ఈ పార్సల్కి అరౌండ్ 10 కిలోమీటర్స్ ఉంది, 10 8 ఏదో సంథింగ్ ఉంది. సో దానికి నాకు 117 రూపీస్ వస్తుంది. ఈ పార్సల్ ఇస్తే అరౌండ్ 400 ఈరోజు 1 లేదా 1:30 వరకు కంప్లీట్ అయిపోతుంది. డైలీ ఈ టైం వరకు నేను మోస్ట్లీ 500 దాకా కొట్టేస్తా 1 వరకు. కాకపోతే ఈరోజు నేను లేట్ వచ్చినట్టు వర్క్కి కూడా. నిన్న లాస్ట్ నైట్ నిన్న ఆర్డర్స్ ఎక్కువ పడకపోతే నైట్ 1 దాకా కొట్టినుంటాయి. సో 1 దాకా కొట్టినాక 1:15, 20, 30 వరకు నేను ఇంటికి చేరుకున్నా. అండ్ దెన్ ఐ స్లెప్ట్. తర్వాత మార్నింగ్ లేచేసరికి 8 అయిపోయింది. దబా స్నానం చేసి పొద్దున వచ్చేసరికి టైం అవుతుంది. 10కి స్టార్ట్ చేసినట్టు ఈరోజు. సో ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళాలి, వెళ్ళి డెలివరీ చేయాలి. ఓకే బాయ్. ఇది సెకండ్ ఆర్డర్, సేమ్ డ్రాప్ ఆఫే. అది ఏమో స్కూల్ది ప్రాజెక్ట్, ఇది కూడా స్కూల్దే. సో ఇది సేమ్ లొకేషన్, ఓన్లీ 500 మీటర్సే దూరం. సో ఇది నేను పిక్ చేసుకున్నా. 50 రూపీస్ దీనికి వస్తుంది పార్సల్ ఇవ్వడానికి. ఇలా ఒక మోటార్ ఇవి ఉన్నాయి ఏదో స్కూల్ ప్రాజెక్ట్. సో ఇది కూడా నేను డ్రాప్ ఆఫ్ చేస్తాను. కస్టమర్ లొకేషన్కి వచ్చిన తర్వాత కాల్ చేశాను, అతను పిక్ చేసుకుంటాడు. ఇది ఇప్పుడు క్యాన్సల్ చేయడానికి కూడా నాకు 43 వరకు వెయిట్ చేస్తే నాకు క్యాన్సలేషన్కి ఫ్రీ అనేది దొరుకుతుంది. సో ఒక 1 మినిట్ నేను వెయిట్ చేస్తాను. ఇంకొక 1 మినిట్ అయితే 43 అవుతుంది, 143. దాని తర్వాత వేరే రైడ్స్ ఏమన్నా పడితే మళ్ళీ నేను బోర్వెల్లికి వెళ్ళాలి. బోర్వెల్లికి వెళ్ళి అక్కడ నాది ఈవినింగ్ ఒక ఇల్లు చేస్తాను. ఆ ఇల్లు చేసుకొని మళ్ళీ నేను ఊబరే కొడతాను. సో ఊబర్ నా టార్గెట్ కంప్లీట్ అయ్యేదాకా నేను కొడుతూనే ఉంటాను. టార్గెట్ కంప్లీట్ అయినాక ఇంటికి వెళ్తా. ఇన్ కేస్ అప్పుడప్పుడు నేను నాన్ స్టాప్ హెల్మెట్ నెత్తి మీద ఉంటుంది కాబట్టి నాకు మేడానే వస్తుంది. అప్పుడు పెయిన్ వచ్చినప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతా. నిన్న కూడా నేను ఇంటికి వెళ్ళిపోయినది. అండ్ నైట్ వచ్చి కొట్టిన 4:30, 5కి ఇట్లా వెళ్ళిన. మళ్ళా 9కి మన డెలివరీకి ఇళ్ళ పనికి వచ్చేసి తర్వాత 10 నుంచి మళ్ళీ కొట్టిన. అదే 1 వరకు కొట్టి ఇంటికి వెళ్ళిపోయినా. ఈరోజు కూడా అంతే చేస్తాం. ఒకసారి ఇది చేద్దాం. కస్టమర్ రాకపోతే మనం ఏం చేయలేం. 2-3 టైమ్స్ కాల్ చేసిన నేను. క్యాన్సల్ పెట్టుకొని అయిపోయింది. 5:26 అవుతుంది. 2 కానీ 15 మినిట్స్ కాకుండా ఏ రైడ్స్ కూడా బాగాలేవు అమ్మా సీరియస్లీ. సో నేను ఏదన్నా దొరికితే పట్టుకొని వెళ్ళిపోతాయి. టైం కూడా అయింది. నేను 3:30 లేదా 4 వరకు అయితే వెళ్ళాలి పక్కా. ఇప్పుడు టైం వచ్చేసి 1:44 అవుతుంది. సో చూద్దాం ఎటైతే. సో ఇప్పటిదాకా నేను వర్క్ చేస్తుండే ఇంట్లో పని, అది అయిపోయింది. నేను మళ్ళీ ఊబర్ కొట్టడానికి స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు అంత ఎక్కువ ఏం రాలేవు, ఓన్లీ జస్ట్ 789 మార్నింగ్ 10 AM నుంచి 3:30 దాకా నేను వర్క్ చేసిన. సో ఈరోజు కమాయి ఇది. రేపు ఎల్లుండి సాటర్డే సండే. సో రేపు ఎల్లుండి అంతా ఎక్కువ హెవీగా ఉండేవి. కాకపోతే మనము ఈవినింగ్ టైంలో నైట్ టైంలోనైతే పక్కా కొట్టాల్సిందే. సో ఈ 10 డేస్లో నాకు మేనేజ్ చేయాలి 15,000 దాకా. సో అసలు ఎట్లా మేనేజ్ చేయాలో నాకే అర్థమవుతుంది. 11th నుంచి 20 వరకు నేను 15,000
ఊబర్ నుంచి నేను చేసా ఈ రెండు జాగ్రత్తగా పట్టాలి. టూర్ సైట్స్ వల్ల పడితే నాకు ఈ మంత్ది సెట్టింగ్ అయిపోతుంది. అండ్ మళ్ళా నెక్స్ట్ మంత్ కోసం 21 నుంచి వెళ్ళి 10 దాకా వెళ్ళినాయి. అది క్రేజీ అబ్బా, అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నా అంటే సినిమా జరుగుతున్నది 40,000 అని ఊబర్ ప్లస్ ఈ పని చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ఫాస్ట్గా వీడియో ఎడిటింగ్ వేసుకుంటా. దాని తర్వాత డస్ట్ పడి మొత్తం నల్లగా అయిపోతుంది. ఇళ్ళకించి వెళ్తుంది కళ్ళకించి. అందుకే నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. ఒక మంచి హై ప్లేన్ టికెట్ క్లయింట్స్ దొరికిర్రు, జిందగీ సెట్ అయిపోతుంది. అసలు మొత్తం డెబిట్స్ అన్నీ క్లియర్ అయిపోతుంది. అండ్ మంత్లీ ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు, ఎట్లాంటి వాటి తిరగచ్చు, వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోతుంది అప్పుడు. సో యా, మనం ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా 1,500 కొట్టాలి. ఇప్పుడు 1,500 కొట్టినాక నేను ఇంకా 500 నాకు పెట్రోల్కి కొట్టుకోవాలి. సో చూస్తా అసలు ఎంత టైం పడుతుందో, ఏమవుతుందో కథ కార్ఖానా. నాకు ఇప్పుడే ఒక పార్సల్ పడ్డది. యాక్చువల్లీ నేను ఇది 600 అని యాక్సెప్ట్ చేసిన. దాని తర్వాత ఏమైందంటే ఈ పార్సల్ ఇదే చిన్నదే కవర్ లాంటిది. ఇది యాక్చువల్ వచ్చేసి 55 km అండ్ 2 hours 14 minutes టైం. నేను మళ్ళా 9:30 వరకు నేను రిటర్న్ అవ్వాలి. యాక్చువల్లీ నేను ఇది 1 hour లేదా 1.5 hour అవుతుంది అనుకున్నా. కాకపోతే ఇప్పుడు నేను బుక్ అయినా, ఇప్పుడు నేను దీన్ని క్యాన్సల్ కూడా వేయలేను. పిక్ చేసుకునే ముందు నేను ప్రాపర్గా చూస్తే అది ఇప్పుడు నవీ ముంబైకి తీసుకెళ్ళాలమ్మా. నాకు తెలిసి ఇప్పుడు నేను నా నైట్ పనికి చుట్టూ చెప్పాల్సిందే. నేను బుక్ చేసి చెప్తుంది కానీ నేను బయట వెళ్తున్నా అని, కాకపోతే చెప్పలేము నా రెస్పాన్సిబిలిటీ. సరే బాయ్. ఇది నేను పార్సల్ ఎత్తేసి మళ్ళా ఇది నేను పార్సల్ ఇచ్చేసి మళ్ళీ ఏమన్నా రైట్స్ పడుతుంటే నేను వచ్చిన అది అరౌండ్ 2,000 euros పక్కా కంప్లీట్ అయిపోతుంది. సో 1 month ఏదన్నా ఇదే పెద్ద మిస్టేక్ అయిపోతుంది. పెద్ద ఆర్డర్స్ వాడినైనా కానీ నేను మళ్ళీ పిక్ చేసుకుని ఇబ్బంది అయిపోయింది. మిస్టేక్లో అయింది అంటే యాక్సెప్ట్ చేసిన. కాకపోతే ఇది వర్త్ ఇట్. తిన్నా ఫుడ్ తీసుకొని వెళ్ళి ఆర్డర్ చూసుకొని యా చలో బాయ్. 600 ఏమో కానీ నాకు మళ్ళా 200 రూపాయల పని పెట్టింది. మోర్లాగా వచ్చింది పంప్చర్ అయిపోతుంది. అసలు నేను ఈ నెలలో యాక్చువల్లీ 3 పంప్చర్లు అయిన ఉండే. మోలేదు ఇవో దీనికి ఇంకొక పంక్చర్ కూడా ఉంది. కాకపోతే అది 2-3 డేస్లో రీఫిల్ చేయించుకుంటే సెట్ అయిపోతుంది. గాడిపై ఎక్కువ పోతుంది. సో యా, ఇప్పుడు నేను నాకు ఇంకెంత దూరం ఉంది అని ఇంకొక 46 minutes 23 kilometers ట్రావెల్ చేయాలి. పార్సల్ ఇచ్చుడేమో కానీ మళ్ళీ ఇంకొక పంక్చర్ అయినా నాకు అసలు. హైవేల మీద ఇన్నిగానో మూలలు ఎందుకని ఉంటాయో ఏమో రా భయ్, అసలు తెలియనే తెలియదు. నేను పార్సల్ తీసుకొని అయితే లొకేషన్కి వచ్చేసిన. ఇది అరౌండ్ 10 kgs ఉంటుంది కావచ్చు మేబీ. ఇందులో మొత్తం ఫుడ్ ఉంది. 2.5 hours నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఇది మొత్తం నాకు తెలిసి నజ్జి కావచ్చు అసలు. ఇది ఎట్లా తింటారో ఏమో చూద్దాం. ఇది 700 మెయిన్ టాటా. బీవింగ్లోకి వెళ్ళి నేను పార్సల్ ఇవ్వాలి. నాకు ఎంత వస్తుందో నేను ఇన్కమ్ చెప్తా. ప్రజెంట్ అయితే నాకు షో చేసినప్పుడు అయితే
600 అయితే చూపించింది గైస్. ఇప్పుడు ఎంత ఇస్తుందో చూద్దాం. మేబీ 650 700 కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఎంత టైం మనము స్పెండ్ చేసినాం కదా అందుకని. ఇక్కడ నుంచి నాకు అరౌండ్ 50 కిలోమీటర్స్ మళ్ళా నాకు ఆర్డర్స్ దొరికాయా అనేది నాకు ఫుల్ డౌట్ ఉంది. ఇక్కడ వచ్చినప్పటి నుంచి అయితే ఒక ఆర్డర్ కూడా వాళ్ళేమో. సో నేను రైడ్ అయితే కంప్లీట్ చేసేసిన. దీనికి ఎంత ఇస్తుందో నాకు కూడా తెలీదు, సో చెక్ చేయాలి అసలు. ఓకే, ఇది నేను అప్పుడు 934 కొట్టిన. సో ఈ 129 ఉన్నది కదా ఈ ఆర్డరు. అప్పుడు నేను ఆ కస్టమర్ని మళ్ళీ రిటర్న్ తీసుకుంటే అతను నాకు డబుల్ పే చేసిండు. అతని దాంట్లో 105 చూపించినుండే. సో 210 పే చేసినుండే. సో దాని తర్వాత నాకు ఈ 609 రూపీస్ది ఆర్డర్ పడ్డది. సో నాకు మొత్తానికి అయితే ఇప్పుడు 1600 పడ్డాయి. సో నేను ఇప్పుడు మళ్ళా నాకు ఇప్పుడు ఆర్డర్స్ పడకపోతే నా లీటర్ పెట్రోల్ డొల్లా. నేను ఇక్కడున్నా, నేను ఇక్కడ నుంచి నాకు నేను ఇక్కడికి వెళ్ళాలి. ఇలా బోర్వెల్లి ఉన్నది కదా, ఇక్కడికి వెళ్ళాలి. లక్ నేను 87 డ్రాప్ ఆఫ్ చేయడానికి వచ్చిన ఒక ఆర్డర్ని. అండ్ నాకు ముల్లానికి ఇంకో ఆర్డర్ పడ్డది. అంటే నేను వెళ్ళే సైడే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్. సో అక్కడ నుంచి నాకు ఇంకొక 15 to 16 కిలోమీటర్స్ ఉంటుంది. సో నాకు ఈజీ అయిపోతుంది అక్కడ నుంచి పడినా పడకపోయినా. సో నేను ఈ ఆర్డర్ అయితే ఫిక్స్ చేసుకున్నా. కస్టమర్కి ఫోన్ చేసి ఫిక్స్ చేసుకొని నేను వెళ్ళాలి. ఇంకా ఎట్లా దొరుకుతుందో ఏమో అనుకున్నా. ఇప్పుడు నాకు ఒక 200 మళ్ళీ ఒక ఆర్డర్ దొరికింది. అండ్ ఇక్కడ సైడ్ చాలా బాగుంది యాక్చువల్లీ. మంచిగా ఇట్లా లీనీలెస్గా ఎక్కడైనా. ఇప్పుడే కస్టమర్ని డ్రాప్ చేసిన 270. అండ్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి నేను 20 కిలోమీటర్స్ 16 కిలోమీటర్స్ అనుకున్నా. నేను యాక్చువల్లీ ఆర్డర్ వచ్చేసి నేను ఇక్కడ సైడ్ పడ్డాను అనుకున్నా, ఈ సైడ్. కాకపోతే అది ఇక్కడ పడ్డాయి. సో నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాను. టోటల్ వచ్చేసి 30 కిలోమీటర్స్ 57 మినిట్స్. సో ఇక్కడ నుంచి నాకు రూట్ మొత్తం తెలుసు. వణుకుతున్నా నేనైతే, ఫుల్ చలి పెడుతుంది. నేను తెచ్చుకోవడం మర్చిపోయినా. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాం. దాంట్లో 1 hour 5 minutes పడుతుంది మోస్ట్లీ. ఓకే, ఇప్పుడు టైం వచ్చేసి 1:06 అవుతుంది. నేను టార్గెట్ మొత్తం ఈరోజు కంప్లీట్ చేసిన. ఘోరంగా చలి పెడుతుంది. మీరు మంచిని చూడొచ్చు, మేబీ మీకు బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది వచ్చో. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మంచు. అండ్ నేను మీకు ఈరోజు నేను ఎంత కంప్లీట్ చేసినా చూపెడతా. ఇంత ఈరోజు డైలీ ఇంత రావు యాక్చువల్లీ. ఈరోజు ఎట్లనో వచ్చేసినాయి, బట్ వచ్చిన రోజే మనం కొట్టేసేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళి సపరేట్గా వండుకుంటా. ఐ హోప్ మీరు ఈరోజు బ్లాగ్ అనేది మీకు నచ్చుండొచ్చు. సో ఇలానే నేను బ్లాగ్స్ కూడా కంటిన్యూ చేస్తాను. అండ్ నేను మార్నింగ్ చెప్పినా కదా వీడియో ఎడిటింగ్ రిలేటెడ్, ఈ టైంకి నేను వండుకోవాలి. నేను ఫుల్ అలసిపోయినా ఈరోజు. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నా. ప్రొద్దున 8:00కి లేచిన అంటే 7:30కి లేచిన అంటే 8:00 స్నానం చేసి 8:30కి స్టార్ట్ చేసిన అంటే నైట్ వచ్చేసి 1-9 అవుతుంది. డైలీ మోస్ట్లీ ఇదే ఉంటుంది. అండ్ నన్ను చాలా అడ్జస్ట్ అవ్వకుండా నేర్చుకుంటుంటాయి. సో ఇప్పుడు అది అప్లై చేయడానికి నాకు ఈరోజు అయితే వీలు ఆడే పోయినాక ఇన్ కేసు ఒకవేళ వీలైతే ఈ వీడియో ఎడిట్ చేసి అప్లోడింగ్లో పెట్టాలి.